ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. మర్మధార కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ మా నిండు మనసుతో స్వాగతము, ఘన స్వాగతం పలుకుతున్నాం. మర్మధార. ఒక 5-6 వారాల నుంచి నేను యూట్యూబ్లోకి రావట్లేదు. కొన్ని పరిస్థితులు అనుకూలించక మిల్లరా 20 సంవత్సరాల నుండి నేను బైబిల్ గ్రంథాల పరిశోధనలో ఎక్కువ కాలము కూర్చోవడం ద్వారా మరి ఈ సమయానికి నాకు వెనకాల బ్యాక్ పెయిన్ వచ్చింది. దాని ద్వారా నేను రాలేకపోయాను. ఈ పరిశోధనలో నాకు ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు ఉన్నాయి. అయినను నేను గ్రంథాన్ని పరిశోధన చేస్తూ సత్యం నేర్చుకున్నాను దేవుని దగ్గర. నా సాక్ష్యం చాలా భయంకరమైనది. అవి చెప్పుటకే అది చాలా సమయం పడుతుంది. అయినా ఆర్థిక పరిస్థితులు నన్ను ఎంత ఒత్తిడి చేస్తున్నా సరే నేను దేవుని వాక్యం చదువుతున్నాను. నాకు తెలిసిన సత్యాన్ని ప్రకటించాలని పూనుకుంటున్నాను. చాలామంది ఫోన్ చేశారు, మరి త్రిత్వం గురించి చెప్తానన్నారు అయ్య గారు, ఇంకా కొన్ని వీడియోలు ఎందుకు చెప్పలేదు, మీరు రావట్లేదు ఏంటని ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళందరికీ నా వందనాలు. నన్ను గుర్తుపెట్టుకున్నారంటే నా కోసం ప్రార్థన చేస్తున్నారని నేను సంతోషపడుతున్నాను. నా ఆర్థిక పరిస్థితి కొరకు, నా ఆరోగ్యం కొరకు తప్పక మీరు ప్రార్థన చేయండి. భవిష్యత్తులో అనేక సత్యాలను దేవుడు నన్ను ఆరోగ్యంగా ఉంచితే తప్పకుండా నేను మీ అందరికీ చెప్తాను. ప్రార్థనలో పెట్టండి, మంచిది. ఈ సమయంలో ఒక సత్యాన్ని ఈరోజు నేర్చుకుందాం. ఇప్పటి వరకు నేను త్రిత్వం గురించినటువంటి వీడియోలు ఒక 14 వీడియోలు ఉన్నాయి. ఇంకొక ఈ వీడియో కాక ఇంకొక 3 ఉంటాయి. 3 అయిన తర్వాత చివరి వీడియో ఇక నేనే క్లోజ్ చేసేస్తా. అప్పటికి ఇంకా ఉందని చెప్పాక చివరి వీడియోలో టోటల్ త్రిత్వ సారాంశం అంటే ఏమిటో తుది పలుకులు వలికి ఆ తుది పలుకుల్లో అనేక సత్యాలు నేర్పించి త్రిత్వం ముగించుకున్న తర్వాత ఇక ఈ 66 గ్రంథాలు మన చేతికి వచ్చేప్పటి నుంచి దేవుడు దాన్ని మరుగు చేసినటువంటి సంగతులు కొన్ని ఉన్నాయి. అవి కడవరి దినంలో అవి ఎలా బయటకు వస్తాయి అని నేను ధ్యానిస్తున్నప్పుడు ఆ ప్రభు నా ఆలోచనలోకి పంపాడు. నేను ఆ సంగతులను ఈ కడవరి దినంలో బోధించబోతున్నాను, చెప్పాలనుకుంటున్నాను. అందుకు మీ ప్రార్థన సహాయము నాకు తప్పక అవసరము. నా కోసం ప్రార్థించండి. మరి ఆ తర్వాత కొన్ని సత్యాలను బోధించిన తర్వాత క్రీస్తు రాకడలో జరగవలసిన ప్రధానమైనటువంటి సంభవాలలో భూమి మీద ఒక సూచక క్రియ, ఒక సంభవం జరగబోతుంది. ఇది పూర్తి కాగానే మీరు గుర్తుపెట్టుకోండి, అది నేను అనలేదు, నాకు అనిపించింది ఏంటంటే మరి ఈ సత్యం కడవరి దినాల్లో రావాల్సిన సత్యం వస్తుంది అంటే ఖచ్చితంగా జరగడానికి అది అవకాశం ఉన్నది. యేసు రాకడ కూడా చాలా సమీపమై ఉన్నది, దగ్గరికి వచ్చింది. కాలము సంకుచితమైంది. స్నేహితులారా, అందరూ సిద్ధపడండి పరలోక యాత్రకు. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 31-32 వచనాన్ని ఒకసారి చదివి మనము లేఖన కాంతిలోనికి ప్రయాణం సాగిద్దాం. పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూసంబంధి అయి భూసంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును. పరలోకం నుండి వచ్చేవాడు అందరికీ పైగా ఉండి తాను కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడు అంగీకరింపడు. యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నాడు. అప్పటి భూమి మీద ఉన్న భక్త సమూహముతో, ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. నేను పైనుంచి వచ్చాను అని అంటూ ఏమంటున్నాడంటే, అక్కడి నుంచి వస్తున్నప్పుడు నేను కన్న వాటిని విన్న వాటి గురించి సాక్ష్యం ఇస్తున్నాను. ఈ వచనాన్ని పట్టుకొని త్రిత్వము, దేవుడు త్రిత్వము కాదు ఒక్కడే అని చెప్పుతున్న సమూహాలు ఉన్నాయి. మీకు అంతకుముందు చాలాసార్లు వీడియోలో చెప్పాను త్రిత్వానికి వ్యతిరేకులైన వారు ఎన్ని రకాలో. ఒకటి, దేవుడు ఒక్కడే, మిగతా 2 చిన్న దేవుళ్ళు సృష్టింపబడ్డ వాళ్ళు అని చెప్పి ఒక బోధ. రెండోది, ఒక దేవుడే ముగ్గురుగా వచ్చాడు, 3 పాత్రలు వహించాడని ఒక బోధ. మూడోది, మరి దేవుడు ఒక్కడే, మిగతా వాళ్ళు దేవుళ్ళు కాదు, సృష్టింపబడ్డ వారే ఆ 2 కూడా అని ఒక బోధ. ఇక 4వ బోధ కూడా ఉన్నది, త్రిత్వం. దేవుడు ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉండి ఒక దైవత్వం కలిగి ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే విచిత్రమైన బోధలు ఉన్నాయి. క్రీస్తు దేవుడే కానీ ఆయనని ఆరాధించకూడదు, ఆయనే చెప్పాడు తండ్రిని ఆరాధించమని అని వాళ్ళు దేవుడని ఒప్పుకుంటూ కూడా ఆ తండ్రిని ఆరాధిస్తారట. ఇంకా కొంతమంది ఉన్నాడు, అసలు క్రీస్తు దేవుడు కాదు కానీ నా ద్వారా ఆరాధన జరగాలన్నాడు కనుక క్రీస్తుని మేము ఆరాధిస్తాం, కానీ దేవుడు మాత్రం ఆయనే అనేటోళ్ళు ఉన్నారు. అంత
దేవులారా పిచ్చి పిచ్చి లేపేశాడు సైతాను, గలిబిలి చేసేసాడు మైండ్ అంతా. వాళ్ళకు అసలు బైబిల్ అర్థం కాలే, వాక్యం అర్థం కాలే. వారి కోసం ప్రార్థన చేద్దాం, సత్యాన్ని గ్రహిస్తే మంచిది. బైబిలు వాక్య జ్ఞానం లేని వానికి లేఖనాలు అర్థం కావు. ఆ క్రీస్తు పైనుండి వచ్చాడట, అక్కడ కన్నవాటిని విన్నవాటిని ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే అక్కడ విన్నాడు, కన్నాడు, చూశాడు, విన్నాడు, నేర్చుకున్నాడు తండ్రి దగ్గర. కనుక ఇతడు దేవుడు ఎట్లా అవుతాడండి? నేర్చుకుని వచ్చేటోడు, నేర్చుకునేవాడు దేవుడు అవుతాడు ఎక్కడన్నా? ఆయనకి తెలియకపోతేనే కదా విన్నాడు అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయారు. వాక్యము తెలియని ఈ అజ్ఞానులకు నిర్మలరా జ్ఞానులమని విర్రవీగుతున్నారు. బైబిలు గ్రంథము వాక్యము అర్థం కాకపోతే మరి సత్య అసత్యాలను, ధర్మ అధర్మాలను, యుక్త విషయ జ్ఞానములను కోల్పోయి తనెవరు కారో తెలుసుకోలేని వాడై అధోగతి పాలై వెళ్ళిపోతారు పాతాళానికి. తనెవరు కారో తెలుసుకొని వాడు దేవుడెవరో ఎలా తెలుస్తుంది? అదిగో బైబిల్ గ్రంథంలో దావీదు భక్తుడు, మహర్షి, జ్ఞాని, యోధుడు, ప్రవక్త, వక్త, గాయకుడు, అనేక కళలు కలిగినటువంటి దావీదు భక్తుడు తనెవరు కాదో తెలుసుకున్నాడు. అందుకే 139వ కీర్తన అంటాడు, నా తల్లి గర్భమందు రూపించిన వాడవు నీవే. 15వ వచనం అంటారు, భూగర్భములో నన్ను విచిత్రంగా నిర్మించిన వాడవు నీవే. తల్లి గర్భములో రూపించాడా నిన్ను? భూగర్భములో విచిత్రంగా రూపించాడా? రెండు మాటలేంది? ఒకదానికి విరుద్ధంగా ఉంది. అంటే భూగర్భములో నేను తయారయిన సంగతి వేరు, తల్లి గర్భములో నిడిపింపబడ్డ సంగతి. ఒక మానవుడు 3 భాగాలని చెప్పాడు అక్కడ. ఒకటి ప్రాణం, దేహం, ఆత్మ. అయితే తనము త్రిత్వమై ఉన్న సంగతి తెలియదు, దేవుడు త్రిత్వమై ఉన్న సంగతి వీళ్ళకెట తెలుస్తుంది? అందుకే లేఖనాలు కాంతిలో ప్రయాణం చేయని వాడు, మరి లేఖనాలు తెలియని వానికి ఇవి సత్యం అర్థం కావు. ఏమిటరా, ఒక దేవుని యొక్క సత్యాన్ని నేర్చుకునే ఆశ ఉంటే దేవుడు ఏదైనా సాయం చేస్తాడు. ఈ చిన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే విశాలంగా మన హృదయం క్రీస్తులో విశాలమైపోవాలి. మొదట సంకుచిత హృదయం తొలగిపోవాలి, అంకిత భావం ఉండాలి. నా ప్రవర్తన అంతట్లో నువ్వు నాకు అధికారివి తండ్రి అని సరెండర్ అయిపోవాలి. ఇక నీకంటే ఉండద్దు. అప్పుడు ఈ సత్యం అర్థమవుతుంది. ఆయన అక్కడి నుంచి వచ్చాడు, విన్నాడట, విని అక్కడ తెలుసుకొని నేర్చుకొని వచ్చినాయి నేను చెప్తున్నాడు అన్నాడట కదా. అన్నాడు. ఎందుకన్నాడు? ఎలా మరి ఇక్కడ మానవ రూపంలో ఉండి ఆ మాట అనాల్సిన అవసరం ఏముంది? ఆయనకి ఏం తెలియదా అనే సంగతిని మనం ఒక్కసారి ఆలోచించే ముందు, ఈ యొక్క దేవుడు భూలోకాన్ని సృజించి భూలోకానికి ఇచ్చిన ఈ గ్రంథము గురించే తెలుసుకోవాల్సి ఉన్నది మనం. ఆయన ఎందుకు ఆ మాట అంటున్నాడు? నా తండ్రి దగ్గర ఉన్నవి, నా తండ్రిలో ఉన్నవి, నాలో ఉన్నవి ఏంటి అంటే ఎన్నో ఎన్నో భూత భవిష్యత్తు వర్తమానాలు, ఎన్నో ఛాయలు, ఎన్నో నిజస్వరూపాలు, ఎన్నో 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 ప్రచండమైనటువంటి గొప్ప గొప్ప దేవుని కార్యాలు నేను ఆయనలో ఉన్నప్పుడు ఏవేవి నాకు తెలుసు అవి చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని అర్థం. దానికి మనకు తెలిసిన ఈ గ్రంథాన్ని పట్టుకొని అడ్డదిడ్డం మాట్లాడుతున్నాం. అసలు ఈ గ్రంథము భూలోకానికి వచ్చింది మోషే ద్వారా వచ్చింది అని అందరికీ తెలుసు. మోషే నుంచి ప్రారంభమైంది రాసుడు. కానీ ఈ గ్రంథం భూలోకంలో రాయబడక ముందు, ఈ 66 గ్రంథాలు మన చేతికి రాకముందు, ఆదాము సంతతే ఈ భూమి మీద లేకముందు ఈ గ్రంథము ఇంకా 2 చోట్ల రాయబడి ఉంది బైబుల్. ఆ దాని గురించే తెలియని వానికి ఇది ఎట్లా అర్థమవుతుంది? చూసారా, ఈ బైబిల్ గ్రంథము దేవులారా భూమి మీద రాయబడింది ఎలా? 66 గ్రంథాలు మీకు తెలుసు. ఆది కాండము, నిర్గమ కాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, 5 కాండములు. ఆది కాండములో మానవుని ఉనికి, పతనము, తిరిగి అని బ్రతికించుట, జలప్రలయము మనకు తెలియపరుస్తుంది. భూమి మీద పరమాత్ముడు అవతరించుటకు ఆయన ల్యాండ్ అవుటకు ఒక ప్రత్యేకమైన స్థలం కావాలని ఒక వ్యక్తిని పట్టుకున్నాడు ఆయన అబ్రహాము. అతని నుండి జనసమూహాన్ని తీసుకొని వారిని నిర్గమకాండములో అనగా ఐగుప్తు నుండి బయటికి తెచ్చి అరణ్య యాత్ర చేయించి కానాను ప్రదేశంలో ప్రవేశించే వరకు 5 కాండాలు అయిపోయినాయి. అక్కడ నుంచి యెహోషువ గ్రంథం ప్రారంభమవుతుంది. యెహోషువ గ్రంథం మొదలుకొని మరి ఎస్తేరు వరకు చరిత్ర గ్రంథాలు.
చరిత్ర చెప్పుతుంది అనమాట. వారి ఆ యొక్క భక్తుల చరిత్ర గ్రంథాలు అంటారు వాటిని. యోబు గ్రంథం మొదలుకొని పరమగీతము వరకు 5 గ్రంథాలు ఈ కొన్ని కావ్య గ్రంథాలు అంటారు. ఈ కావ్య గ్రంథాలలో దేవుడు అనంతమైన జ్ఞానాన్ని, పొడవాటి సందేశాన్ని షార్ట్కట్లో తెలియపరచుటకు ఆ కావ్య గ్రంథాలని పొందుపరిచాడు. ఆ భాషనే వాడుకున్నాడు దేవుడు. ఆ కావ్య గ్రంథము మనుషులకు అర్థం కావాలంటే క్రీస్తు ప్రేమలో వాని హృదయం విశాలమై ఉండాలి. అంత ఈజీగా అర్థం కాదు, ఆత్మదేవుడు సహాయం చేయాలి. సో పరమగీతం అయిపోయింది. యెషయా గ్రంథము, హెజ్కేలు, ఇర్మియా పెద్ద పెద్ద ప్రవక్తలు. మరి అక్కడి నుంచి మొదలుకొని మలాకి వరకు ప్రవక్తల గ్రంథాలు అంటారు. ప్రవక్తల గ్రంథాలు. సో మత్తాయి సువార్త, మరి మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్త గ్రంథాలు క్రీస్తు పుట్టుక, జననము, మరణము, పునరుద్ధానమును తెలియపరుస్తాయి. పరమాత్ముడు రక్షకుడి లోకమునకు వచ్చి శ్రమపడి ఎలాగనో మన గురించి శ్రమపడాడో తెలియపరుస్తాయి. ఆ తర్వాత అపోస్తుల కార్యములు అంటే ఆది సంఘం యొక్క చరిత్ర ఎలా స్థాపింపబడింది, వారికి ఎలా కష్టాలు సంభవించినాయో ఆది సంఘ స్థాపన గురించి తెలియపరుస్తుంది. ఆ తర్వాత రోమా పత్రిక మొదలుకొని యూదా వరకు సంఘం యొక్క పరిపూర్ణత చెందుటకు, సంఘము క్రీస్తు స్వరూపంలో వచ్చుటకు కావలసిన నియమ నిబంధనలను తెలియపరుస్తుంది. మిగిలింది ఒకే గ్రంథము, ప్రకటన గ్రంథము. అది చివరి దినాలలో సంఘము డైరెక్ట్గా ఇంతకాలమేమో విశ్వాసముతో ప్రార్థనతో ఎదుర్కొన్నటువంటి సంఘము డైరెక్ట్గా అబద్ధ క్రీస్తుని ఎదుర్కొని యుద్ధం చేయబోతుంది. క్రీస్తు స్వరూపాన్ని పొందుకొని పునరుద్ధానం చెంది నిమ్మలరా వాళ్ళు నిత్య ప్రపంచంలోకి, నిత్య జీవంలోకి ప్రవేశించబోతుంది. అంతటితో అయిపోతుంది. ఈ లోకపు నటన గతించిపోయి మరి నూతన జగన్నాటకం ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత ఏం జరుగుద్ది? అన్ని బైబిల్లోనే ఉన్నాయి. ఆ సంగతులని భవిష్యత్తులో మీకు చెప్పబోతున్నాను. నా కోసం ప్రార్థన చేయండి. ఈ గ్రంథం యొక్క ఈ భూమి మీద రాయబడ్డ గ్రంథాలు 66 గ్రంథాల చుట్ట ఇది మనకిచ్చింది దేవుడు. ఈ గ్రంథంలో ఏమేమి జరిగినాయో ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ మీకు తెలుసు. ఇవన్నీ భూమి మీద జరగక ముందే ఈ గ్రంథం రాయబడింది. ఎక్కడ రాయబడింది, ఏడ ఉన్నాయి, ఎక్కడెక్కడ రాయబడ్డాయి, ఇంకా 2 చోట్ల. ఆ ఒక్క విషయాన్ని మీకు మీ దృష్టికి తెచ్చి కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాయి ఈ పాఠాన్ని ఈ రోజుకి. ఇంకా మనం ముందుకెళ్దాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 20-21 వచనం చదువుదాం. అతడు, నేనెందుకు నీ యొద్దకు వచ్చి తినో అది నీకు తెలిసినది కదా. నేను పారాసికుడగు అధిపతితో యుద్ధము చేటకు మరలా పోయేదను. నేను బయలుదేరుచుండగానే గ్రేకేయుల దేశం యొక్క అధిపతి వచ్చును. అయితే సత్య గ్రంథమందు వ్రాసినది నీతో చెప్పేదను. చాలు స్నేహితులారా, బైబిల్లో మహాజ్ఞాని అని పేరు తెచ్చుకున్నాడు దానియేలు గారు. ఆ జ్ఞాని తన ప్రజల కొరకు యెరూషలేము, కూలిపోయిన యెరూషలేము కొరకు 70 సంవత్సరాల చెర ముగించబోతుంది. ఇర్మియా చెప్పిన ప్రవక్త చెప్పినటువంటి కాలం గడిచిపోతుంది స్వామి, ఎప్పుడిచ్చేదవు మా పూర్వ వైభోగము అని ఏడుస్తూ గోనెపట్ట కట్టుకొని ఉపవాసం కూర్చున్నాడు. ఆ రోజు మొదలుకొని 21 దినము తర్వాత గాబ్రియల్ ప్రత్యక్షమైన ఆయనకి అతనికి ఏమంటున్నాడంటే, సత్యగ్రంథమందు అక్కడ పరలోకములో రాయబడినది నేను చూశాను దానియేలు. సత్యగ్రంథం ఒకటి ఉన్నది పరలోకములో, అందులో రాయబడింది నీకు చెప్పుటకు వచ్చాను. అసలు దానియేలుకి ఏం చెప్పాడో మీకు తెలుసు. కడవరి దినంలో సంభవించబోతుంది. అసలు కొత్త నిబంధనలో ఉన్న ప్రజ్ఞ గ్రంథము యొక్క మర్మమే దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథం యొక్క వివరణనే ప్రజ్ఞ గ్రంథం. అబద్ధ క్రీస్తు ఎప్పుడు వస్తాడు, ఇశ్రాయేలుతో ఒప్పందం ఎప్పుడు చేస్తాడు, పరిశుద్ధ స్థలాన్ని ఎట్లా అపవిత్రపరుస్తాడు, 3.5 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది, అన్నీ అతనికి బయలుపరచుదామని వచ్చిండట. అయితే ఈ ప్రజ్ఞ గ్రంథ సారాంశాన్ని జరగబోతున్న సంభవాలని దానియేలుకు మర్మంగా బయలుపరచుటకు వచ్చిన గాబ్రియలు దూత ఏమంటున్నాడంటే, ఇవి మొత్తం ఏవైతే నేను చెప్పబోతున్నానో ఇవన్నీ సత్యగ్రంథమందున్నాయి. నోట్ దిస్ పాయింట్. పరలోకములో సత్యగ్రంథం అంటే సత్యగ్రంథం ఇదే కదా సార్ బైబిల్ గ్రంథం భూమి మీద ఉన్నది. భూమి మీద ఉన్న ఈ సత్యగ్రంథము బైబిల్ గ్రంథం ఒక్కటే కాదు, ఇక్కడ రాయబడక ముందు, భూమి మీదకి రాకముందు ఈ సత్యగ్రంథము పరలోకములో ఉంది. పరలోకములో ఈ గ్రంథాలయం ఉన్నది. అనేక ప్రపంచాలు, యుగాలలో గడిచిన చరిత్ర అంతా సంబంధించిన ఒక్కొక్క ప్రపంచ చరిత్ర, యుగాల చరిత్ర, గ్రంథాలుండి ఒక గొప్ప గ్రంథాలయమే ఉన్నది. ఆ గ్రంథాలయములు ప్రధానులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, అనేక సంగతులు కావాల్సిన చెప్పుతుంటారు. భూలోకం ఒక యుగము, ఆదాము యుగము. ఈ యుగానికి సంబంధించింది ఒక గ్రంథం ఉంది, సత్య గ్రంథము. క్రీస్తు యొక్క రావడము, శ్రమపడము, తిరిగి లేవడం ఇదంతా ఉంది అందులో.
అది ముందుగానే రాయబడింది. ఎంతమంది ప్రవక్తలు వస్తారు, ఎవరెవరు వస్తారు, ఏం చేస్తారు, ఏం జరుగుద్ది మొత్తం రాయబడింది. ప్రకటన గ్రంథము చివరి వచనం వరకు, ఆదికాండం మొదటి వచనం నుండి మొత్తం గ్రంథం అక్కడ ఉన్నది. ఆ సత్యగ్రంథము మందు రాయబడిన సంగతులు దానియేలుకు చెప్తున్నాడు. ఈ సంగతి తెలిసి ఉండాలి. ఈ గ్రంథం అక్కడ ఉందా? ఆల్రెడీ ఉంది. కనుక నేను నా తండ్రి దగ్గర ఏమి చూచితునో, ఏమి వింటినో అనే మాటకు అర్థం మీకు కాలే. ఇంకా కొద్దిసేపు అయితే మీకు అర్థమవుతుంది. కానీ దేవుడు త్రిత్వము కాదని అనేవాళ్ళు మాత్రము వాళ్ళు శరీర సంబంధులు కనుక కొంతమంది నేర్చుకోరు. వాళ్ళ పంతాన్ని గెలిపించడానికి చూస్తున్నారు. న్యాయాన్యాయాలు తెలియదు వాళ్ళకి. నేను నా వీడియోలో పెడుతున్నప్పుడు ప్రతి వీడియోలో అన్నాను, దయచేసి నేను చెప్పుతుంది వచనం లేపి ఇది అబద్ధము సోదరుడు అని నాకు వీడియో పెట్టండి. నేను మళ్ళీ దానికి వీడియో పెట్టకపోతే మీ వాదన నేను ఒప్పుకుంటానన్నా. ఇంతవరకు ఎవరు పెట్టలే. ఏదైనా సరే జన్మపాపం గురించి కానీ, దేవదూతల రహస్యాలు కానీ, ప్రపంచముల గురించి కానీ ఎన్నో వీడియోలు ఉన్నాయి. ఒక్కలన్న వీడియో పెట్టలేదు. పెట్టండి, అసలు రహస్యం బయటకు వస్తుంది. కనుక దేవులారా, సత్యగ్రంథం ఉన్నది, బైబుల్ అక్కడ ఉంది. ఫస్ట్ బైబుల్ పరలోకములో ఉన్నది, పరలోకములో. అందుకే పరలోకమందున్న ఆ బైబుల్లో రాయబడింది సత్యగ్రంథమందున్న సంగతులు దానియేలు నీకు చెప్పుటకు నేను వస్తుంది. ఈ సత్యగ్రంథమైన బైబిల్ గ్రంథము పరలోకము కంటే ముందు రాయబడింది. ఎక్కడో తెలుసా మీకు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుని. జగత్తు పునాదికి ముందే నిర్ణయించాడట, క్రీస్తులో ఏర్పరచుకున్నాడట. జగమే సృజింపబడలేదు కదా, రవ్వంత పదార్థమే లేదు కదా, దేవదూతలు లేరు, మనుషులు లేరు కదా. మరి క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చిండు? ఎప్పుడు యజ్ఞం జరిగింది? ఆయన లోపల వీళ్ళు మమ్మల్ని ఎప్పుడు ఏర్పరచుకుంటేవి అంటే ఈ విశ్వ జగన్నాటకము ఏదైతే ఉన్నదో ప్రారంభము నుండి ఈ సకల కోటాను కోట్ల దేవదూతల ప్రపంచాల యుగ చరిత్రలు, ఈ మొత్తం ప్రపంచ చరిత్రలు, విశ్వ చరిత్ర మొత్తము జరగక ముందే దేవుని మనోప్రపంచములో సృజింపబడింది. ఆయన అన్ని చూసినాకనే సృష్టి చేయడం మొదలుపెట్టేశాడు. చాలా చివరి క్లైమాక్స్ ఎలా ఉంటుందో చూసుకున్నాకనే చాలా బాగుంటుంది. ఆ తర్వాత నేను నూతన యుగం ప్రారంభిస్తాను, అప్పుడు నా కొడుక్కి నాకు భార్య దొరుకుతుందని ముందే ఆయన గుర్తుపట్టే ప్రారంభించాడు. అందుకే జగత్పునాదికి ముందే బైబిల్ గ్రంథం దేవుని మనోప్రపంచంలో రాయబడింది. ఆ తర్వాత సృష్టింపబడ్డ పరలోక ప్రపంచంలో రాయబడింది. ఆ తర్వాత చివరి యుగమైన భూలోక నరుల మధ్యలో రాయబడినది. మనం అనుకుంటున్నాము ఇప్పుడు వచ్చింది, మొన్న వచ్చిందని. కాదు. అది యుగ యుగాల రహస్యాలు ఉన్నాయి ఇందులో. ఏమిలరా, ఇలాంటి ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క గ్రంథం ఉంది. ఎన్ని కోట్ల ప్రపంచాలు, దేవదూత ప్రపంచాలు, వీటిని యుగాలు అంటారు. నేను యుగములను గురించి ఒక వీడియో పెట్టాను చూడండి, వెనక్కి ప్లేలిస్ట్లో. అసలు యుగములంటే ఇన్ని వచనాలు, ఇంత ఆధారం ఇంతవరకు ఎవరు చెప్పాలా, అంత కరెక్ట్ చెప్పాను. యుగములు, ప్రపంచములు. జర జాగ్రత్తగా వినండి. ఒక వీడియో అన్నిటికీ లింకులు ఉంటాయి. ఇందులో నీకు కొంత దొరుకుతుంది, అందులో కొంత దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ సబ్జెక్ట్కి ఎంత అవసరమో అంత మాట్లాడాల్సి వస్తుంది. నాకు దాని గురించి ఒకటి సపరేట్ చేయాలంటే టైం పడుతుంది. దేవదూతల రహస్యాలు, ప్రపంచాల గురించి, మరి పాతాళములో ఆత్మల కర్మగారం ఉన్నదా, నిజమేనా అని కొంతమంది అడుగుతున్నారు. నేను అన్ని వీడియోలు వినమంటున్నా, అందులో కొంత దొరుకుతుంది. కానీ వాళ్ళు ఎతకలేరు, వినలేరు అని నాకు అర్థమై ఒకనాడు దేవుని సిద్ధమైతే ప్రార్థన చేయండి, సపరేట్ దాని సారాంశం మొత్తం ఒక వీడియో పెడతా. అసలు ఏంటిది దాని చరిత్ర? దేవుడు కదా సృజించవలసింది ఆత్మలు, పాతాళములు ఎందుకు తయారవుతాయి అనే ప్రశ్నకు మొత్తం అనుమానము లేకుండా ప్రపంచానికి వినిపించాలి అని చెప్పి నేను మళ్ళా ఆలోచన కలిగి ఉన్నాను. నా కోసం ప్రార్థన చేయండి దయచేసి. మంచిదింలరా, జగత్పునాదికి ముందే దేవుని మన ప్రపంచంలో బైబిల్ రాయబడింది. జగము సృజింపబడినాక పరలోక ప్రపంచంలో గ్రంథాలయం ఉంది. అన్ని లోకాలు, అన్ని యుగాల గ్రంథాలయం. అందులో మన భూలోక గ్రంథాలయంలో భూలోక యొక్క చరిత్ర మొత్తం కలిగినటువంటి ఒక గ్రంథము. ఆ గ్రంథం పేరు సత్య గ్రంథము. ఎందుకంటే సత్యస్వరూపుడు బలిగా పోతున్నాడు కదా భూమి మీద, ఆయన చరిత్ర ఉంటుంది కదా, అలా ఆయన గురించే కదా రాయబడుతుంది ఆదికాండంలో. శ్రీ సంతానము సర్ప సంతానమని, అందుకని దాని పేరు సత్య గ్రంథము అంటున్నాడు గాబ్రియెల్ అయ్య గారు. గాబ్రియెల్ అయ్య గారికి నేను కూడా అప్పుడప్పుడు కృతజ్ఞతలు ఎందుకు చెప్తానంటే, మీరు కూడా కొంచెం తగ్గించుకొని వచ్చి ఇంత చెప్తే మాకు బయటపడ్డది సార్,
మీరు మొండికేసడిన వాళ్ళకి ఆ లూసిఫర్ గాంతో సోపతి చేస్తే మాకు కష్టమవు సార్, అందుకే నీకు కూడా కృతజ్ఞతలే అంట. నేను దేవదూతలు మనకు సాయం చేసినప్పుడు మనుషుడు ఇంత 4 రూపాయలు ఇచ్చి 4 పైసలు ఇస్తే ఇంత సాయం చేస్తే ఇక్కడ అన్నం పెడితే కృతజ్ఞతలండి, నమస్కారం, వందనాలు అంటామే మనుషులకి. మరి దేవదూతలకు వందనాలంటే మన సొమ్మేం పోయిందండి? ఈ యథార్థత తెలియదు చాలామందికి. దేవదూతలకు కూడా మనం వందనాలు అనొచ్చు, ప్రైజ్ ది లార్డ్ అనొచ్చు, దేవునికి స్తోత్రం అనొచ్చు. కానీ దేవుడు మాత్రం ఒక్కడే. ఈ మాట అర్థం కాలే. దైవత్వము ఒకటైనను అందులో 3 వ్యక్తులన్న మాట జీర్ణించుకోలేకపోతున్నారు దేవులరా. కానీ ఎవరికి అది జీర్ణమవుతుందో, ఆ అదృష్టవంతులు ఎవరు, ఆ ప్రణాళికలు ఉన్న ఎవరు నాకు తెలియదు. నా డ్యూటీని నేను చేస్తున్నాను అంతే. మలాకి గ్రంథము 3:16 కూడా చదివి కొంచెం ముందుకెళ్దాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. పరలోకమందు దేవుడు ఉన్నాడట. భూమి మీద తన భక్తులు మాట్లాడుకుంటుంటే ఆ నీతిగల్ల మాటలు, ఆ తీర్మానపు మాటలు, దైవముల గురించి మాట్లాడుతున్న మాటలు జ్ఞాపకార్థం. ఒరే నా గురించి మీరు ఇంత మంచిగా మాట్లాడుకున్నారా, ఒరే యోబు, లాజరు, కురుపుల లాజరు, మిమ్మల్ని హింస పెడుతున్నా, రోగాలున్నా సరే ఆ దేవుడు యథార్థవంతుడు అని అన్నారా మీరు. సో సకల భక్తుల వేదనలో, బాధలలో మాట్లాడుకున్నది, ఆనందంలో మాట్లాడుకున్నది, దేవుణ్ణి మహిమపరిచింది, గణపరిచిన మాటలన్నట ఒక గ్రంథము జ్ఞాపకార్థముగా సపరేట్గా రాయబడిందట. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట రాయబడుతుంది, నువ్వు లోపల తలంచుతున్న ప్రతి తలంపు రాయబడుతుంది. ఏ ఒక్కటి వదలడు దేవుడు, గుర్తుపెట్టుకోండి స్నేహితులారా. నువ్వు లోపల కొలిపెట్టుకొని మీదకు యాక్టింగ్ చేసినా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీ మీద సాక్ష్యాన్ని ఎవరిని అడగడు దేవుడు. నీ మనస్సాక్ష్యం నిలబడి సాక్ష్యం చెబుతుంది. నువ్వేడ తప్పించుకుంటావు ఇక. సో సత్య గ్రంథమే కాదు, భక్తుల యొక్క ఆవేదన చెప్పిన మాటల గ్రంథము. జ్ఞాపకార్థం అంటే ఏంది? మనం వెళ్ళి మళ్ళీ చూసుకోవచ్చు ఆ గ్రంథాలు. మన భక్తంతా మనం చూసుకోవచ్చు. అక్కడ ఎంత కష్టపడ్డామో, దేవుని కొరకు ఎంత ఓర్చుకున్నామో, ఎంత డ్రామా చేశామో, ఎంత సీక్రెట్ చేశామో, ఎన్ని మోసాలు చేశామో అన్నీ కనపడతాయి అక్కడ, అన్నీ కనపడతాయి. కీర్తన 40:7 ఒకసారి చదువు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. పుస్తకపు చుట్టలో, ఆ చుట్ట ఏది అనగానే ప్రవక్త గ్రంథాలు ఉన్నాయి సార్, ఇదే గ్రంథం అంటే లేదు, ఈ చుట్ట గ్రంథం అక్కడ ఉంది ముందు. అక్కడ రాయబడిన ప్రకారం వచ్చి తిని ఒక వచనము భౌతిక ప్రపంచంలోను ఆధ్యాత్మిక ప్రపంచంలో నెరవేరుతుంది. ఒక వచనము దేవులరా మన కనపడుతున్నటువంటి ఈ ప్రపంచములో కూడా నెరవేరుతుందని ఊరుకోకూడదు. కనపడని ప్రపంచంలో అంటే 2 వైపులా నెరవేరుతుంది. ఎబ్రీ పత్రికలో కూడా ఇదే మాట, ఈ కీర్తన గ్రంథం అక్కడ ఉంటుంది. ఏమని? గ్రంథపు చుట్టలు నన్ను గురించి రాయబడిన ప్రకారము నేను వచ్చి తిని నాకు ఒక శరీరం అమర్చితివి. చూసారా? ఆయన ఇక్కడికి వస్తున్నప్పుడు రాయబడిన ప్రకారమే జరిగింది. లేఖనముల ప్రకారము క్రీస్తు మృతి నొందెను, లేఖనముల ప్రకారము సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము తిరిగి లేచెను అనగానే మనకి ఇక్కడున్న గ్రంథం మాత్రం ఈ గ్రంథమే కాదు, ఈ గ్రంథం ఇంతకంటే ముందు అక్కడ ఉంది. 2 వైపులు నెరవేరుతుంది. ప్రకటన గ్రంథం 20:12 చదువు. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచి తిని అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొంది. గ్రంథములు విప్పబడెను. ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఏ ఒక్కటి వదిలిపెట్టడేసై అన్ని రాయబడుతున్నాయి. అందుకే కీర్తనకారుడు అన్నాడు 139వ కీర్తనలో 16వ వచనంలో ఒక మాట అంటాడు ఆయన, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములు అంటే పుట్టుతున్న ప్రతి భక్తుని చరిత్ర మొత్తం రాయబడే గ్రంథాలు ఉన్నాయి. చూశారా? గ్రంథములున్నాయి, అన్ని రాస్తున్నాడు. ఎందుకంటే రేపు వచ్చి మళ్ళీ చూసుకుంటారు నా కొడుకులు, నా పిల్లలు మర్చిపోతారు కదా, మళ్ళీ చూస్తారు. అన్ని గుర్తు చేసుకోవాలి నా కొడుకులు, జ్ఞాపకార్థముగా ఉంటాయి అక్కడ కొన్ని. ఇక యేసు ప్రభుల వారు నేను కన్నవాటిని విన్నవాటిని అనగానే ఆయన ఏదో నేర్పిస్తే నేర్చుకుని వచ్చిన ఆయన ఈయన దేవుడు ఎట్లా అవుతాడు అని అజ్ఞానపు మానవులు మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నంటే నా తండ్రి లోపల నేను ఉన్నప్పుడు, తండ్రి లోకము పుట్టక ముందు నీ దద్ద నాకు ఏ మహిమ ఉండెనో. చూసారా? అంటే లోకం పుట్టక ముందు ఆయన లోపల ఈయనున్నాడు. ఎందుకంటే ఆయనలోని ఒక భాగం ఈయన కనుక మా తండ్రిలోను నాలోను ఏమేముండెనో నేనేమేమి కని ఉంటిమో అవి చెప్పుటకు నేను వచ్చుదని సాక్ష్యం ఇచ్చుటకు. కనుక మానవుడిగా ఉన్నప్పుడు ఏమనాలి?
సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాను, అంటే చెప్పుటకు వచ్చాను. అంత మాత్రాన నువ్వు క్రీస్తుని పక్క పెట్టని చూస్తున్నావా? నేను ఈ త్రిత్వమును గురించిన వీడియోలు మొత్తం అయిపోయినాక ఫైనల్ వీడియోలో చెప్తా అసలు రహస్యం మొత్తం. అప్పటికి వారి కన్నులు తెరవబడబోతే ఎవరిని కర్మకు ఆడే బాధ్యుడని వదిలేస్తా. ఇది నిజమండి, ఎవరు చెప్పలే ఇంతవరకు అటువంటి చెప్పబోతున్న భవిష్యత్తు. కోయినై బోలా, ఎవరూ చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ఇది నాకు కూడా తెలియదు. ఈ మర్మాలన్నీ ఇప్పుడే కొత్తగా దిగుతున్నాయి కొన్ని పాయింట్లు, కనుక ఇవి చెప్పడానికి వీలు లేదు. ఇదే కడవరి దినంలో రావాలనుకున్నాడు. ఎందుకంటే అన్నిటికీ కుదురుబాటు కాలమున లేఖనం ఎలా నెరవేరుతుంది? ఆ పాత డబ్బే కొట్టుకుంటుంటే నెరవేరుతుందా? ప్రశ్న పుట్టకుండా బోధ చేయగలిగినప్పుడే అది నెరవేరుతుంది. అది నేను చేసే బోధ. ప్రశ్నలు పుట్టవు, పుడితే బతకవు, ఫైర్ అయిపోతాయి అంతే. పుట్టని నాకు ఇసురుమను వీడియో పెట్టమని ఎవరైనా జ్ఞానులుంటే దయచేసి పెట్టువాను, నమస్కరిస్తున్న వాళ్ళకి నేను పెట్టండి, అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు దుకాణం. అయితే నేను దేవుని దగ్గర కన్న వాటిని విన్న వాటిని మీకు చెప్పుటకు వచ్చానని అన్నందుకు ఆయన కన్నాడు, విన్నాడు, నేర్చుకున్నాడు కనుక ఆయన దేవుడు కాదండి, ఆయన సృష్టింపబడ్డలో ఒక వ్యక్తి, దూత, పెద్దవాడు అని అంటున్నారు కదా. యోహాను సువార్త 16:14 చదువుమా. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును కనుక నన్ను మహిమపరచును. ఎవరు? సత్యస్వరూపుడైన పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆయన నా వాటిలో ఎవరి లోపలి తీసుకొని మనకు చెప్తాడట? నా అంటున్న వ్యక్తి ఎవరు? యేసుప్రభుల వారు. యేసుప్రభుల వారి లోపలున్నవే పరిశుద్ధాత్ముడు చెప్తుండట. అట్లా అన్నది కూడా వద్దు కదా. వీళ్ళ లెక్క ప్రకారము యేసు కని విని నేర్చుకుని వచ్చినప్పుడు ఆయన ఏమనాలంటే ఆ తండ్రిలో ఉన్న విషయాలు నేను చెప్పినవి ఆయన కూడా చెప్తాడు, ఆ తండ్రి లోపలివే మీకు చెప్తాడు అనాలే క్రీస్తు. మరి క్రీస్తు లోపలే చెప్తాడంటే క్రీస్తుయా ఇవి తండ్రియా? మొదటేమో తండ్రి దగ్గర నేను నేర్చుకున్నాను మీరు అన్నారు. తండ్రి, పరిశుద్ధాత్మ, క్రీస్తు ముగ్గురు ఒక్కడే. ఈ సంగతి మీరు తెలుసుకోవాల్సింది ఇంకా ముందు ఉన్నది. కనుక పరిశుద్ధాత్ముడు నాయి చెప్తాడయా, నాలోనివి. అగో నాయ అంటావు ఏంటి? ఆయనే కదా, మరి నువ్వు ఆయన దగ్గర నేర్చుకుని వచ్చావు కదా. లేదు నాయే 15వ వచనం చదవండి ఒకసారి. తండ్రికి కలిగినవన్నీ నావి. తండ్రికి కలిగినవి, తండ్రి దగ్గర ఏమున్నాయో, తండ్రికి ఏవేవి సొంతమై ఉన్నాయో అవన్నీ ఎవరివి? ఓ మేరా హై, నావి. అగో నీ ఎట్లయితే ఆయనే కదా. నువ్వు ఆఫ్టర్ ఆల్ సృష్టింపబడ్డోనివి, దూతవి, చిన్న దేవునివి, బచ్చగానివి. తండ్రి ఒక్కడే దేవుడు మాకు. నువ్వు బచ్చగానివి, నువ్వు మళ్ళీ సృష్టింపబడ్డోనివి. నీకంటూ కానీ తండ్రికి ఉన్నాయన్ని నాయి. ఈ మాట అనగలవా? నువ్వు ఎవడన్నా దేవదూత అనగలడా? తండ్రికి ఏవేవి ఉన్నాయో లోపల సృజనాత్మక శక్తి కానీ, జ్ఞానము కానీ, వివేకము కానీ, ఏదన్నా కానీ సబ్ మేరా హై, అయి నాయే. నేనే తండ్రే నేను, ఇద్దరం ఒకటే. చూడండి మాటల్లోని అర్థం. అంతకుముందు వీడియోలు వినుకుంటారండి, ఇదే భావం చెప్పుకుంటూ వస్తున్నా నేను మొదటి నుండి. ఒక్క వీడియోతో కాదనే కష్టపడుతున్నా. ఇదంతా నేను ఏదో ఒకటి ఈ కన్ను తెరవబడాలి వాళ్ళకని. 17వ అధ్యాయం 10వ వచనం చదవండి, ఎంత విచిత్రమైన మాట ఉందో అక్కడ. నావన్నీ నీవి. నా కొన్ని ఉన్నాయి. చాలా సృజనాత్మక శక్తి, జ్ఞానము, వివేకము, విచక్షణ, సకల విధమైనటువంటి ప్రచండమైన శక్తులు కొన్ని నాకున్నాయి. నావన్నీ కూడా నీవి తండ్రి, నీవన్నీయు నావి. ఇదేం చిత్రమైన మాట. దేవదూతే కానీ, ఏ నరుడే కానీ, ఏ ప్రవక్తే కానీ, ఎవరైనా ఎక్కడైనా బైబిల్లో కానీ, విశ్వ చరిత్రలో కానీ ఈ మాటనే గుండెలు ధైర్యం ఉందా వెనకన్నా? పోనీ ఏ దేవదూత అన్నాడా? మోష శరీరం కోసం వెళ్తే నల్లమ్మొగపు సైతాన్ గాడు వచ్చి కొట్లాడబెట్టుకున్నాడట. పోరా నల్లమ్మొగపోడని గద్దించెళ్ళిండు. కానీ ఏది నాది, మా తండ్రిది నాది ఒకటే, నాకు అబ్బాలు అవన్నీ డైలాగులు కొట్లాయన. ఆ దేవుడు నిన్ను గద్దించునుగాక, తండ్రి నిన్ను గద్దించునుగాక అని తండ్రితోనే కొట్టించి వెళ్ళిపోయాడు. ఎవ్వరు ఏ దేవదూత చెప్పలేదండి. ఏ సొక్కడే చెప్పగలడు. ఏ సొక్కడే చెప్పగలడు. నీవి నావి, నాయి నీవి, నీవు నాలోను, నీలోను అనే కొన్ని ప్రత్యేకమైన పదాలు ఉపయోగించాడు యేసయ్య. ఈ పదము వెనకాల ఉన్న మర్మములు మీకు అర్థం కాలేదు. నేను భవిష్యత్తులో ఈ అన్ని వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నా, లాస్ట్లో కూడా చెప్తాను. నేను చెప్పుతున్న ప్రతి మాటని వచనం రాసుకొని వీడియో వినేటప్పుడు రాసుకొని మళ్ళీ వీడియో ఆపేసి, రాసుకున్న తర్వాత మళ్ళీ వీడియో ఆన్ చేసి ఈ వచనాలు చూసుకుంటూ వినండి. 100% మీతో దేవుడు మాట్లాడతాడు. 100%. అదే మొదటి అధ్యాయం 18వ వచనంలో ఆమె ఏమన్నాడో చూడండి. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అది తండ్రిని లోకానికి పరిచయం చేసిందే
ఆయన రొమ్ముననగా ఆయనలోని ఒక భాగమైన ఒకే ఒక కుమారుడు. చాలామంది కుమారులు ఉన్నారు, వాళ్ళు కాదు. పోయిన వీడియోలు అంతకుముందు వీడియోలో చెప్పాను, అద్వితీయ కుమారుడు. ఈ వీడియో కంటే ముందున్న వీడియో అద్భుతమైన ప్రచండమైన జ్ఞానం అది. అద్వితీయుడు అంటే ఏంటిదో చెప్పిన చూడండి, అద్భుతమైన జ్ఞానం అది. సో అదే ఈ లేఖన వివరణ. సో అక్కడున్నవాడే బయలుపరిచాడట, అక్కడ ఉన్నవాడు ఈయనే, ఆయనలోని భాగమై ఉందని అంటున్నాడు. ఎవ్వడను ఎప్పుడు తండ్రిని చూడలేదు. మరి చూడనప్పుడు నువ్వు ఎట్లా చూసినవే? నువ్వు కూడా సృష్టిలో ఒక భాగమేనా? చిన్న దేవునివేనే? నువ్వు ప్రవక్తవేనే? నువ్వు మరియమ్మ కొడుకువేనే? నువ్వు దేవదూతవేనే? నువ్వు దూతవేనే? నువ్వు ఆయన మా తండ్రే కదా ఒక దేవుడు వీళ్ళకి అన్నప్పుడు, మరి ఈయనెట్లా చూసిండు ఆయనని? క్రీస్తు రొమ్మునెట్లున్నాడు? ఒక్కసారి ఆలోచించండి. ఇక దేవుణ్ణి ఎవరు చూడలేదు, ఒక్కడే చూశాడన్న మాటని ఒక సబ్జెక్టు తయారు చేస్తాను నేను. అర్థం కాక ఎట్టెటు తిరుగుతుందో చూడండి. ఒక ఆయన అంటాడు, ఒక 2 నిమిషాలు చెప్పే, 5 నిమిషాలు చెప్పే. ఏంటిది నీకు చెప్పేది? ఒక్క విషయం తెలవాలంటే దెమ్లరా ఎన్నో ప్రసంగాలు చేయాలి. 1,00,000 ప్రసంగాలు నేను చేసిన కంటిన్యూగా చేయగలను, 1,00,000 ప్రసంగాలు, కానీ బ్రతకను, చచ్చిపోతాను. వీళ్ళ దగ్గర 4 పెళ్లి ప్రసంగాలు, 4 సావుకాడ ప్రసంగాలు, 4 బర్త్డే ప్రసంగాలు, 50 ప్రసంగాలు తయారు చేసుకొని భూమి మీద వరదిల్లుతున్నారు కోట్ల కొద్ది రూపాయలు సంపాదించుకొని. ఇక్కడ ప్రచండమైన జ్ఞానము, 1,00,000 ప్రసంగాలు మేము కూర్చుని అక్కడ చేయగలము, ఒకవేళ కింద పడిపోకుండా కూర్చోబెడితే దేవుడు. ఇంటర్వెల్ ఉండదు నోటికి, అంత జ్ఞానం అండి ఇది. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, ఈ ధర్మశాస్త్రము అపరిమితమైనది, అంటే పరిమితి లేనిది అయ్యా. వీటిలోని కొన్ని రహస్యాలు చూచుటకు నా కనులు తెరువుము. ఎంత తగ్గించుకున్నారండి భక్తులు. మన చూడు గింత 2 ముక్క తెలిస్తే చెంగే గుడుతున్నారు. దలుమాడుతాము, బొమ్మలు తిప్పుతారు, మీసాలు తిప్పుతారు, 2 ముచ్చట్లకి. ఇక్కడేమో మేము సర్వ కష్టాలు పడుకుంటా, కరువులు, అప్పులు, బాధలు, కుటుంబాలు, వ్యాధులు పడుకుంటా, రాత్రి పగలు ఏడుచుకుంటా మర్మాలను నేర్చుకొని మేము దేవుని బడిలో నేర్చుకున్నా. నాకు దేవుని బడే, నాకు బడికి పోలేదు, కాలేజీ ముఖం చూడలేను ఎప్పుడు. ఏమంటే నేను ఈ లోకపు బైబిల్ కాలేజీ ముఖం చూడలే, పరిశుద్ధాత్మ కాలేజీలో నేర్చుకుంటున్నా ఇప్పటికి కూడా నేను. కనుక నా కోసం ప్రార్థన చేయండి. ఈ మాట మీకు, ఎందుకంటే నన్ను ప్రేమించిన వాళ్ళు మీరు తప్పకుండా చేస్తారని నాకు ఆశ ఉంది. మీ ప్రార్థనతో నేను ఇంకా 4 అడుగులు ముందుకెళ్తానని ఆశ ఉన్నది. ప్రార్థన అడిగిండు, పౌలు కూడా సహాయం అడిగిండు, అడగాల నేను కూడా. నేను గొప్పవాడిని ఏం కాదు, మీరు ప్రార్థన చేస్తే ఆయన నడిపించుడు నన్ను. నేను మధ్యలో ఒక కర్రని, మోసే చేతుల కర్రలాగా. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు, ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. చాలు. ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను పరిశోధించుచున్నాడు. ఆత్మ దేవుని మర్మములను పరిశోధించుతున్నాడు. ఆత్మ వచ్చినప్పుడు నా వాటిలోని మీకు చెప్పును అని అప్పుడు చదువుకున్నాం కదా. మరి ఈయన ఇక్కడేమంటున్నాడు? ఆత్మ దేవుని మర్మ, దేవుడు ఆయన కదా, ఈయన కాదు కదా క్రీస్తు అన్నప్పుడు మన దేవుని మర్మములను చెప్తున్నాడంటే ఈ దేవుడు, ఈ ఆత్మదేవుడు ఈయన చెప్తున్న దేవుడు ఏ దేవుడు అయి ఉండాలి? క్రీస్తు. అందుకే క్రీస్తులోనివి చెబుతున్నాడంటే ఆ దేవుని మర్మములు చెబుతున్నాడు. అసలు క్రీస్తు ఎవరు? క్రీస్తు దేవుని మర్మమై ఉండెను. అందుకే క్రీస్తును మీరు స్పష్టంగా తెలుసుకునుడి. ఇంకొక 15-20 నిమిషాల ప్రసంగం ఉన్నది, కానీ సమయ భీతి చేత వీడియో ఎక్కువ ఉంటే ఎవరు వింటలేరని ముగిస్తున్నాను స్నేహితులారా. వచ్చే వారము అద్భుతంగా, ఒకవేళ నాకు ఆరోగ్యం ఇస్తే దేవుడు మీ ముందుకు వస్తాను. నా కోసం ప్రార్థన చేయండి, దేవుడు నన్ను వాడుకోవాలి, అందుకే చేయండి. ఈ పాఠం మీలో దేవుడు ఫలింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందా. ఆ దేవుడు మేము ఈ హృదయంలో ఈ వాక్యాలు ఫలింప చేయాలని వేడుకుంటాను. పరిశుద్ధుడా, పరమ తండ్రి, ఇప్పటి వరకు మాట్లాడిన మాటలు మీ సేవకుడు బలహీనుడై ఉన్నప్పటికీ నీ పని చేయాలని ఆశ ఉన్నది. ఇన్న బిడ్డలు కూడా నా కోసం ప్రార్థన చేస్తుండే, వాళ్ళ ప్రార్థన వినండి. నా కోసం ప్రార్థన చేసేవారందరి కుటుంబాలను ఆశీర్వదించండి. కృప చూపి దీవించుమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.